గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ సినిమాలో హీరో సుహాస లేక శరణ్య ప్రదీప అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఈ సినిమాలో శరణ్య పాత్ర విలన్ తో డి అంటే డి అన్నట్టు ఉంటుంది. ఇప్పటి వరకు సైలెంట్ అండ్ సాఫ్ట్ విలేజ్ గర్ల్ గా కనిపించిన ఈమె ఇప్పుడు మాత్రం రెబెల్ గా కనిపించి సర్ప్రైజ్ చేసింది. డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ఇవ్వగానే సరికాదు, దానిని చక్కగా పోర్ట్రేట్ చేస్తేనే ఆ పాత్రకు పరిపూర్ణత వస్తుంది. ఈ విషయంలో శరణ్య విజయాన్ని సాధించింది. తన వద్దకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటుంది. నటిగా నిరూపించుకోవాలంటే కేవలం సినిమాలోనే నటిస్తాను అని మడ్డి కట్టుకుని కూర్చోకూడదు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాల్సిందే. అందుకే శరణ్యలు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ మధ్య కాలంలో ఆమెకి రోల్ ప్లే చేసిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం శరణ్య భామకలాపం 2లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో శరణ్య ది ఫుల్ లెంత్ రోల్ అని తెలుస్తుంది. ప్రియమణితో పాటు ఈమె రోల్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ఆమె క్యారెక్టర్ పేరు శిల్ప. ఈమె నటన చూసిన వారు శరణ్యకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు.